ఈ కథ చాలా మంది తెలిసే ఉంటుంది. కథలోకి వెళ్తే పూర్వకాలం ఒక రాజు మంత్రి ఉంటారు. అందులో మంత్రి మన జీవితంలో ఏది జరిగినా సరే అంతా మన మంచికే అంటూ ఉంటాడు. అయితే ఒక రోజు రాజు మంత్రి ఇద్దరు వేటకెళ్తారు. వేటకెళ్ళిన సమయంలో రాజుగారికి వేలు తెగిపోతుంది. వేలు తెగిపోతే మంత్రి యథావిధిగా అంతా మన మంచికే అంటాడు. అయితే అప్పుడు రాజుకి నా వేలు తెగిపోతే నీ అంతా మంచిగా అంటావేంట్రా అని చెప్పి ఒక తంతాడు మంత్రిని. ఆ మంత్రి వెళ్ళి పెద్ద గుంతలో పడతాడు. సరే నువ్వు గుంతలో పడ్డావు కదా, నీకేం మంచి జరిగిందే చెప్పు అనే లోపు కొంతమంది అక్కడ అడవి మనుషులు వచ్చి ఈ రోజు మన జాతరలో బలి ఇవ్వడానికి ఒక మంచి మనిషి దొరికాడని చెప్పి ఆ రాజుగారిని ఎత్తుకుపోతారు. ఎత్తుకుపోయి జాతర చేస్తారు. జాతర చేసేసి బలివడానికి సిద్ధం చేస్తారు. బలివడానికి సిద్ధం చేసిన వెంటనే ఒక అతను వచ్చి ఇతను బలివడానికి పనికిరాడు అని చెప్పి వెనక్కి పంపించండి అంటారు. ఏంట్రా విషయం అంటే వాళ్ళు ఏదైనా మనిషిని బలిచ్చేటప్పుడు ఆ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, శరీర అవయవాలు బాగున్నాయా లేదా అని చెప్పి చూసుకుంటారు. మన రాజుకి ఎలాగో వేలు తెగిపోయింది కదా, సో ఇటువంటి వ్యక్తి బలివడానికి పనికిరాడు అని చెప్పి ఆ రాజుని ఎక్కడ తీసుకొచ్చారో అక్కడ వదిలేసి అడవి మనుషులు వెళ్ళిపోతారు. అప్పుడు ఆ రాజుకు గుర్తు వస్తుంది, ఆ మంత్రి అన్నాడు కదా మనకి మన జీవితంలో ఏది జరిగినా అంతా మన మంచికే అని చెప్పి. ఈ మంత్రి ఎక్కడ ఉన్నాడని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే ఆ మంత్రి ఆ గుంతలోనే ఉంటాడు. ఆ గుంతలో ఉన్న మనిషిని పైకి తీసి, మంత్రి సరే నాకు వేలు తెగిపోయింది, ఇప్పుడు నన్ను బలి ఇవ్వకుండా తీసుకొచ్చారు అంతా ఓకే, మరి నువ్వు గుంతలో ఉన్నావు కదా నీకేం మంచి జరిగిందని చెప్పి రాజు ఆ మంత్రిని అడుగుతాడు. అయ్యా మీరు నన్ను గుంతలో పడేయడం నాకు చాలా మంచి జరిగింది. ఏంటంటే మీతో పాటు నన్ను ఆ అడవి మనుషులు తీసుకెళ్లిపోయి ఉంటే మీ వేలు ఇరిగిపోయింది కాబట్టి మిమ్మల్ని బలి ఇవ్వకుండా వదిలేశారు. నేనైతే నా శరీర అవయవాలన్నీ బాగున్నాయి కదా, నన్ను బలిచ్చేవాళ్ళు అన్నాడట. సో గాయస్ ఒకటి గుర్తు పెట్టుకోండి, మన జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యను అక్కడే పట్టుకుని హ్యాంగ్ అవుతూ ఉండడం కల్లా ఏది జరిగినా మన మంచిగా అని చెప్పి ఆ సమస్యను అక్కడతో వదిలేసి ముందుకు సాగుతూ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. గాయస్ ఈ కథ మొత్తం విన్నారు కదా, ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ అయితే తెలియజేయండి. అండ్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కానీ ఫ్యాక్ట్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.